మొట్టమొదటి వృత్తి జమీందారీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే లా చదివేవాళ్ళు. వాళ్ళే కొంచెం వాళ్ళ ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం కానివ్వండి, లేదా ఇతరత్ర కొంత పని చేస్తూ ఉండేవాళ్ళు. చొరవగా ముందుకు వెళ్ళేదానికి, చొరవగా మాట్లాడేదానికి, చొరవగా ప్రశ్నించేదానికి, అదేవిధంగా మా స్టూడెంట్ ఫెడరేషన్లో మేము ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే స్టడీ అండ్ స్ట్రగుల్ అనేటువంటి ఒక నినాదం. స్టడీ అండ్ స్ట్రగుల్ అంటే చదవటం, పోరాటం చేయటం అనేటువంటిది మేము ఇచ్చిన నినాదం. లాయర్ రోల్ అనేది చాలా డిఫరెంట్ కదా సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక పర్సన్ని రాంగ్గా ప్రూవ్ చేయాలన్నా కాబట్టి అంటే మనం కొంచెం విలువలతో వృత్తిని ప్రారంభించాలి. ఎందుకంటే మనం వచ్చినటువంటి ఎవరైతే ఒక కక్షిదారి మనకు వచ్చి ఒక కేసు ఇచ్చారో ఆ కేసుని మనం క్షుణ్ణంగా పరిశీలించడం, చదవటం, అదేవిధంగా క్లయింట్ని మనం వినటం, ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే వినకుండా. మ్యాక్సిమం ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన ప్రతి లాయర్ ఓన్ ప్రాక్టీసెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళ సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నది అనేటువంటిది కూడా బార్ కౌన్సిల్ గుర్తించడం జరిగింది. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎవరు ఎక్కువ మనీ ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచే కేసు తీసుకుందాం, వీళ్ళు ఎంత ఎఫోర్డ్ చేయగలరు, ఎంత ఇవ్వగలరు అని చూసుకొని కేసెస్ టేకప్ చేస్తున్నారు. అంత కమర్షియల్గా ఎందుకు ఇలా మారిపోయింది లాయర్స్ సైడ్? అసలు చాలామంది 100 కోట్లు సంపాదిస్తారు, కానీ సమాజానికి అతను న్యాయవాది అని తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే కొన్ని కార్పొరేట్ సంస్థలకు తెలియవచ్చు ఆయన, ఎందుకంటే వాళ్ళు కేసులు చేస్తారు కాబట్టి. కానీ సాధారణమైనటువంటి ప్రజలు ఆయనతో పలకరించలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి వచ్చిందంట కదా సార్. లైక్ ఇప్పుడు అంటే ఇంతకు ముందున్న యాక్ట్స్ కన్నా ఇది కొత్తగా తీసుకొచ్చారు. అంటే దీనివల్ల పబ్లిక్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? దాంట్లో సెక్షన్స్ ఏమైనా స్ట్రిక్ట్గా చేశారా? ఎందుకని దాన్ని తీసుకొచ్చారు? దానివల్ల యూజ్ ఉందా జనాలకి? కొత్త సీసాలో పాత సారా టైపుగా ఉన్న తప్పితే ఏ మార్పులు లేవు అనేటువంటిది చెప్పారు. దాదాపు 95% వరకు పాత చట్టాలని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సిఆర్పిసి, ఐపీసీలని, పాత చట్టాలను మక్కి కాపీ అండ్ పేస్ట్ చేసి పై అట్టమార్చి బిఎన్ఎస్ఎస్ అని, బిఎన్ఏ అనేటువంటిది అట్లా ఈ పేర్లు మార్చి ఏంటంటే అది కూడా ఏంటంటే ఒక సంస్కృతం, హిందీ మిళితమైనటువంటి భాషల పేర్లు పెట్టి ఏంటంటే ఈ మార్పుల వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. పోలీస్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి ఉన్నటువంటి అధికారులు పెంచడం వల్ల వీళ్ళు మరింతగా ఇబ్బందులకు గురవుతారు అనేటువంటిదే. ఇదేంటంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఒక స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వం, స్వతంత్ర పౌరుల కోసం చేసేటువంటి చట్టం కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టలేనటువంటి అనేకమైనటువంటి అంశాలని వీళ్ళు ఈ చట్టాల్లో పెట్టారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళి ఒక సామాన్య వ్యక్తి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు భయానికి గురవుతున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా లేదా, అసలు ఇంకేమైనా లైక్ పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమైనా ప్రూఫ్ అడగాలా లేదా పోలీసులని వాళ్ళకి తెలియట్లేదు సార్. మాట మళ్ళీ పోలీస్ స్టేషన్కి రండి, మీరు కూర్చోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేటువంటిది వాళ్ళకి అధికారం లేదు. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే నీకు నేరం నిరూపించబడేంత వరకు నువ్వు నిర్దోషివి అని చెప్తున్నారు. దళితుల మీద, మహిళల మీద, మైనారిటీల మీద, సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల మీద వీళ్ళు పోలీసులు ఒంటికాల మీద వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అదే ధనవంతులైతేనో, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళైతేనో, లేదు అధికార పార్టీ అయితేనో వాళ్ళు చుట్టాలు అవుతున్నారు నేరాలు చేసిన. ఇప్పుడున్న యూనివర్సిటీస్, చాలా కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్లో ఏంటంటే సార్ ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇలాంటివి చాలా రెగ్యులర్గా ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద స్టూడెంట్స్ అనాలి? మేము వినేదానికి ఏంటంటే ఇది కాలేజీలే కాదు, ఇది పాఠశాలల స్థాయికి కూడా ఇది వ్యాప్తికి చెందుతూ ఉన్నది అనేటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో మేము కొన్ని కేసులు చేసేటప్పుడు కానీ, లేదా కొంతమంది సామాజిక కార్యకర్తలతోనూ, స్కూళ్ళలో టీచర్లతోనూ వీళ్ళతో మాట్లాడేటప్పుడు దృష్టికి వస్తూ ఉన్నది. 50 గ్రాములు 100 గ్రాములు దొరుకుతాడు. అసలు అమ్మేటువంటి క్వింటాళ్ళు అమ్మేటువంటి వాళ్ళు దాకా ఏంటంటే ఈ న్యాయం, ఈ చట్టం అనేటువంటిది ఈ పోలీసు చేతులు అక్కడ దాకా వెళ్ళని పరిస్థితి, వాళ్ళని న్యాయస్థానం నిలబెట్టని పరిస్థితి మనం గమనిస్తాం. మీరేమంటారు, టెక్నాలజీ పెరిగిందా, అవివేకం పెరిగిందా? టెక్నాలజీ పెరిగితో పాటుగా మూఢనమ్మకాలు, అవివేకం కూడా పెంచి పోషిస్తున్నారు అనేటువంటిది ఒకటి. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఈ పాలిటీషియన్స్ స్పీచెస్ ఇస్తారు ఎలక్షన్స్కి ముందు, లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్స్ పెట్టి ఎక్సెట్రా ప్లేసెస్లో చాలామంది జనాల్ని పోగేసి స్పీచెస్ ఇస్తున్నారు. అక్కడే స్టార్ట్ అవుతుంది కదా ఈ మతం, ఈ ప్రాంతం, ఈ వర్గాలు అని చెప్పి వాళ్ళ నుంచే ఆ స్పీచెస్ విని వీళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే అక్కడే చేంజ్ రావాలి కదా అని అంటున్నాను. మీరు దానికి ఏమంటారు? డెఫినెట్గా మనకు రాజకీయ వ్యవస్థే నుంచే
చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. మేము అంత మెజారిటీతో గెలిచాము, ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు మాకు వచ్చారు, మేము అధికారం చేపట్టాము అనేటువంటిది కాదు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ టాక్. అండ్ ఈ ఎపిసోడ్లో గెస్ట్ మాత్రం నిజంగా చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు జనరేషన్లో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి, అసలు పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉండాలి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఆయన చెప్పే ప్రతి మాట నిజంగా ఇది మన లైఫ్లో కూడా జరుగుతుంది కదా, ఇది మనమే కదా అని అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్కి వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, వాళ్ళు ఏదైనా ఒక లైక్ ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది, అండ్ చాలామంది సొసైటీని ఉద్దేశించి అందులో ఉన్న సామాన్య ప్రజలకి కావాల్సిన హక్కులేంటి, ఉండాల్సినవి ఏంటి, లేనివి ఏంటి, అండ్ మన యొక్క జ్యుడిషియరీ యొక్క వాల్యూస్ ఏంటి, ఇవన్నీ మనకి ఈ ఎపిసోడ్లో కనపడితే ఆ వ్యక్తి నిజంగా ఆయన చాలా షేర్ చేసుకున్నారు మనకి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఒక పాఠం లాంటిది మనకి. సో ఈ ఎపిసోడ్ని ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా. ప్రజెంట్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది. మనం టెక్నాలజీలో బ్రతుకుతున్నామా లేకపోతే అవివేకంకి ఎక్కువ గురవుతున్నామా అనేది ఇందులో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా మేము మార్చుకోవాలి, చేంజ్ చేయాలి అనుకునేవి ఏమైనా ఉంటే కమెంట్ చేసి మాకు తెలియజేయండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా అంటే మీరు ఇంత సీనియర్ మోస్ట్ లాయర్, లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఎన్నో కేసెస్ని డీల్ చేశారు. బట్ మీరు ఫస్ట్ టైం కోట్ వేసుకొని బ్లాక్ కోర్ట్లోకి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ కేసుని టేకప్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు అంటే నా కుటుంబానికి సంబంధించి ఈ వృత్తిలో నేనే మొదటి న్యాయవాదిని. నాకు ముందు ఎవరు న్యాయవాదులుగా పనిచేయలేదు. నేను స్టూడెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎస్ఎఫ్ఐలో నాయకుడిగా ఉండటం, కొంత కేసులు వాదించాలి, కొంచెం ప్రజల పక్షాన వాదించాలి అనేటువంటిది నాతో ఎక్కువ మంది చెప్తూ ఉంటాం. మేము న్యాయవాదులు సరిగ్గా దొరకట్లేదు, మీరు చదవండి అని చెప్పడంతో నేను చదవటం జరిగింది అసలు లా అనేటువంటిది. చదివిన తర్వాత నేను ఇప్పుడు తెన్నేటి భాస్కర్ గారు మా గురువు గారు, నేను ఆయన దగ్గర జూనియర్గా చేశాను. జూనియర్గా చేసి ఆయన చేయి పట్టుకుని నేను కోర్టులో నడకలు నేర్చుకున్నాను అనమాట. కాకపోతే అప్పటికే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనటం అంటే కొంత బెరుకు, అంటే చాలామందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. మాకేంటంటే మేము విద్యార్థి ఉద్యమంలో ఉండటం, అనేక ఉపన్యాసాలు చెప్పడం కానివ్వండి, యాజిటేషన్స్లో పాల్గొనటం కానీ, ఇటువంటి వాటితో ఏంటంటే ఈ బెరుకు అనేటువంటిది మాకు లేని పరిస్థితుల్లో చొరవగా ముందుకు వెళ్ళేదానికి, చొరవగా మాట్లాడేదానికి, చొరవగా ప్రశ్నించేదానికి, అదేవిధంగా మా స్టూడెంట్ ఫెడరేషన్లో మేము ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే స్టడీ అండ్ స్ట్రగుల్ అనేటువంటి ఒక నినాదం. స్టడీ అండ్ స్ట్రగుల్ అంటే చదవటం, పోరాటం చేయటం అనేటువంటిది మేము ఇచ్చిన నినాదం. ఆ నినాదాన్ని వంట పట్టించుకున్నప్పుడు ఏంటంటే స్టడీ చేయటం అనేటువంటిది మేము ఒక ప్రాథమికంగా తీసుకుంటాం. ఏ కేసునైనా వచ్చినటువంటి కేసుని ఏంటంటే బాగా స్టడీ చేయటం, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అనేటువంటిది గమనించటం, వాటిని న్యాయస్థానంలో ఎత్తి చూపటంలో ఏంటంటే నేను కొంత క్రొత్త కూర్చులయ్యానని చెప్పుకోవచ్చు. అప్పటికే మా సీనియర్ ఆయన ఏంటంటే నేను జూనియర్గా ఉండి న్యాయస్థానంలో ప్రవేశించిన కొద్ది రోజులకే కొంచెం సీరియస్ కేసులను తీసుకుంటా ఉన్నావు. బార్లో నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంటి జూనియర్కి అటువంటి కేసులు వదిలేస్తున్నావు అని కూడా ఆయన ఆందోళనకు 2 సార్లు వ్యక్తం చేయడం జరిగింది. మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు అని నేను కూడా ఏంటంటే ఆయనతో మాట్లాడి ఆయన సలహాలు తీసుకొని ఆ కేసులు నిర్వహించడం జరిగింది. ఇదంతా ఒక న్యాయవాది అనేటువంటి వాడికి ఏంటంటే సమాజంతో ఉండి, అంటే విద్యార్థి దశలోనే మేము విద్యార్థుల పోరాటాల్లో ఉండి విద్యార్థి నాయకులుగా ఉండటం అనేటువంటిది నేను ఈ వృత్తిలో నిలబడటానికి అనేటువంటి చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లాయర్ రోల్ అనేది చాలా డిఫరెంట్ కదా సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్
ఒక పర్సన్ని రాంగ్గా ప్రూవ్ చేయాలన్నా లేదా ఆ పర్సన్ ఏ మిస్టేక్ చేయలేదు అని కరెక్ట్గా ప్రూవ్ చేయాలి అన్నా ఒక లాయర్కే అది సాధ్యమవుతుంది. సో అలాంటి లాయర్ ఒక కేసు టేకప్ చేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి, ప్రతి సెక్షన్ని చాలా క్లియర్గా ఉండాలి అంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లాయర్స్కి ఏం చెప్తారు, వాళ్ళు ఎలా కేసుని టేకప్ చేయాలంటారు? ఇప్పుడు లాయర్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్యామిలీ సంబంధించిన కుటుంబ సమస్యలు, అదేవిధంగా మనం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయినప్పుడు రాజ్యాంగపరంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి కేసులు వివిధ రకాలుగా ఉంటాయి. మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము, మనం ఏ సబ్జెక్ట్స్లో చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. యువ న్యాయవాదులు మొట్టమొదటిగా వాళ్ళకి ఏ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్గా ఉన్నది, దేంట్లో మనం నిలదొక్కోవాలనుకునే దానికి ముందు కొంత ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. స్థానిక కోర్టులు అంటే ట్రయల్ కోర్ట్స్ అంటాం వీటిని మనం, అంటే జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఇవన్నీ ట్రయల్ కోర్ట్స్ విచారణ చేస్తూ ఉంటాయి. వాటిల్లో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, ఈ కేసులన్నీ కూడా ఈ న్యాయస్థానాల్లో ఉంటాయి. రిట్ జ్యూరిస్డిక్షన్కి వచ్చి రాజ్యాంగపరమైనటువంటివి, అదేవిధంగా ఇక్కడ శిక్షలు పడినటువంటి కేసులు, అప్పీల్స్, ఇవన్నీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సివిల్ కేసుల్లో అప్పీల్స్ కానీ కొన్ని జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టుగా సుప్రీంకోర్టు, ఈ రకరకాలుగా ఉన్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి ఫీల్డ్ వీటిలో ఏది ఎంచుకోవాలి అనేటువంటిది ముందుగా వీళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే మేము హైకోర్టులోనో మేము రిట్ జ్యూరిస్డిక్షన్కో లేదా వేరేగా వెళ్తాము అనుకున్నప్పుడు ట్రయల్ కోర్ట్స్లో ఏంటంటే వీళ్ళు కాలం గడపడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంది యువ న్యాయవాదులకి. వాళ్ళు డైరెక్ట్గా కొంత ప్రొసీజర్ నేర్చుకోవడానికి ట్రయల్ కోర్ట్స్లో కొంతకాలం గడిపినా కానీ మ్యాక్సిమం హైకోర్టులోనే కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు మొదలు పెట్టడం అనేటువంటి మంచిది. కానీ విచారణలో ఉంటాం మేము సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ న్యాయస్థానంలో కేసులు ఉన్నప్పుడు వీళ్ళు స్థానికంగా ట్రయల్ కోర్ట్స్లోనే ప్రాక్టీస్ పెట్టడం అనేటువంటిది మంచిది. కాబట్టి అంటే మనం కొంచెం విలువలతో వృత్తిని ప్రారంభించాలి. ఎందుకంటే మనం వచ్చినటువంటి ఎవరైతే ఒక కక్షిదారి మనకు వచ్చి ఒక కేసు ఇచ్చారో ఆ కేసును మనం క్షుణ్ణంగా పరిశీలించడం, చదవటం, అదేవిధంగా క్లయింట్ని మనం వినటం, ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే వినకుండా మనం నిర్ణయాలకు వస్తే ఏంటంటే కేసు అబాస్పాలవుతుంది. మనం చెప్పేది ఒకటి, క్లయింట్ చెప్పేది ఒకటి అయినప్పుడు ఏంటి రేపు న్యాయస్థానంలో ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు మన రాతలు ఒక రకంగాను అతని సాక్ష్యం మరో రకంగాను ఉంటే కేసు వీగిపోయేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం క్లయింట్ని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళకి తగినటువంటి సమయం ఇవ్వటం, వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరించటం, ఒకవేళ వాళ్ళు తప్పు అయితే వాళ్ళ తప్పు అని చెప్పటం, వాళ్ళని సరిదిద్దుకోమని చెప్పటం, న్యాయస్థానికి కూడా వద్దు నువ్వు తప్పు చేస్తా ఉన్నావు, నీ తప్పును సరిదిద్దుకో అని కూడా మనం సలహా చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలంటే దాంట్లో ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి యథార్థాలన్నింటినీ కూడా మన ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి ఆ యథార్థాలకు సంబంధించినటువంటి చట్టం ఏం చెబుతా ఉన్నది అనేటువంటిది తెలుసుకుని మనం సలహా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి మొట్టమొదటిగా మనం సహనంతో క్లయింట్ చెప్పేది వినటం, స్టడీ చేయటం, అదేవిధంగా దానికి తగినటువంటి నోట్స్ తయారు చేసుకుంటాం, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి చట్టపరంగా తీర్పులు ఏమేమి ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటిని సమీకరించినప్పుడు ఏంటంటే మనం తప్పనిసరిగా ఏంటంటే మన కృషికి సత్ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి జనరేషన్లో సార్ అంటే ఫస్ట్ నుంచి అయినా చిన్నప్పటి నుంచి వింటుంది ఏంటంటే సార్ మ్యాక్సిమం ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన ప్రతి లాయర్ ఓన్ ప్రాక్టీసెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లైక్ ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ ఇలా చేసిన వాళ్ళకి ఏంటంటే జాబ్స్కి వెళ్ళే ఆప్షన్ ఉంది, బట్ లాయర్స్ ఎందుకు ఓన్ ప్రాక్టీసెస్ పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ గతంలో ఏంటంటే లా చదువుతున్నప్పుడు ఉన్న ప్రాక్టీస్ చేయటం కోసం లా అనేటువంటిది ఉండేది, మరొక ప్రత్యామ్నాయ మార్గాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు రాను రాను ఆ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. లా చదివేది నేను న్యాయవాద వృత్తిలో స్థిరపడతాము అనే ఒకటే కాకుండా ఇప్పుడు చాలామంది ఏంటంటే కార్పొరేట్ ఆఫీసుల్లో లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇండస్ట్రీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే లీగల్ అడ్వైజర్స్గా కూడా వీళ్ళే ఉద్యోగాలు కూడా ఉండి లీగల్ ఆఫీసర్స్గా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా జడ్జెస్గా వెళ్తూ ఉన్నారు. కొంతమంది న్యాయవాద వృత్తిలో స్థిరపడతా ఉన్నారు. ఇది చూసినప్పుడు ఏంటంటే ఒకటి మనం ఇప్పటికే మేము చూసినప్పుడు ఏంటంటే ఇంత ఉన్నప్పటికీ కూడా ఎన్రోల్ చేసినటువంటి ప్రతి న్యాయవాది వృత్తిలో లేని పరిస్థితిని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళ సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నది అనేటువంటిది కూడా బార్ కౌన్సిల్ గుర్తించడం జరిగింది, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్. అందుకని ఏంటంటే దాంతో ఏంటంటే చాలామంది ఏంటంటే కోర్టుకు రాకుండా ప్రాక్టీస్ చేయకుండా ఊరిని ఎన్రోల్ అయిపోయి అలా ఉండిపోవటం
దాంతో నంబర్ పెరిగిపోతూ ఉంది. ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, సరైనటువంటి రిజిస్టర్స్ ఉండలేదు అనేటువంటిది కూడా ఉండడంతో 2015లో సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్స్ అనేటువంటిది ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ని బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్కి పెట్టడం, అదేవిధంగా 5 సంవత్సరాల్లో 5 వకాలతాలు వీళ్ళు కేసులు వాదించామనేటువంటి రుజువులను కూడా బార్ కౌన్సిల్కి పెట్టడం జరుగుతూ ఉందో. జరిగిన దాని ప్రకారం అంటే మిగతా వాళ్ళు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఏంటంటే తగ్గించే దానికోసం. ఎందుకంటే ఎవరైతే వృత్తిలో లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా వృత్తిలో కొనసాగటం అనేటువంటిది సరైనది కాదు అనే ఉద్దేశం తీసుకుంటూ ఉన్నాం. కాకపోతే ఈ మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ న్యాయవాద వృత్తి అనేటువంటిది ప్రాక్టీస్ చేయడానికే అనేటువంటి ఒక నమ్మకంతో బయలుదేరేది. కానీ ఇప్పటికిప్పుడు కొంత మార్పులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాలకు కూడా పోతూ ఉన్నారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలమ్మా. ప్రెజెంట్ జనరేషన్లో ఉన్న లాయర్స్ న్యాయం కోసం పోరాడడం చాలా ఆపేశారు సార్, తగ్గిపోయింది. ఎంతసేపు ఎవరు ఎక్కువ మనీ ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచే కేసు తీసుకుందాం, వీళ్ళు ఎంత ఎఫోర్డ్ చేయగలరు, ఎంత ఇవ్వగలరు అని చూసుకొని కేసెస్ టేకప్ చేస్తున్నారు. అంత కమర్షియల్గా ఎందుకు ఇలా మారిపోయింది లాయర్స్ సైడ్ అసలు? అంటే ఇది మొత్తం పూర్తిగా న్యాయవాదులందరికీ ఈ ముద్ర వేయలేము మనం. ఎందుకంటే కొంతమంది అలా ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థలో జరిగేటువంటి ఏవైతే లోటుపాట్లు ఉంటాయో ఆ లోటుపాట్ల ప్రభావం ఈ న్యాయవాదుల మీద కూడా ఉంటుందనే దాంట్లో మనం గమనించవచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ న్యాయవాద వ్యవస్థ అనేటువంటిది ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు అనేటువంటిది మనకు భారత న్యాయ వ్యవస్థను కానీ భారతీయ న్యాయవాద వ్యవస్థ మన దేశంలో మనం మొదటి నుంచి ఇది ఏంటంటే ఇది ఒక ఎందుకంటే న్యాయవాదులందరినీ దే ఆర్ సోషల్ ఇంజనీర్స్ అంటారు. అంటే మనం సామాజిక కార్యకర్తలు అనేటువంటిది ఒకటి, సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటిది ఒకటి. దాంతో ఏమిటన్నట్లయితే మన సమాజం మనం చూసేదానికంటే మనం చూసినప్పుడు ఏంటంటే ఏ న్యాయవాదిని ఆ న్యాయవాది సంపాదించిన పోగుపెట్టుకున్న సంపద నుంచి గుర్తింపు రాదు. చాలామంది 100 కోట్లు సంపాదిస్తారు కానీ సమాజానికి అతను న్యాయవాది అని తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే కొన్ని కార్పొరేట్ సంస్థలకు తెలియవచ్చు ఆయన, ఎందుకంటే వాళ్ళు కేసులు చేస్తారు కాబట్టి. కానీ సాధారణమైనటువంటి ప్రజలు ఆయనతో పలకరించలేని పరిస్థితి. అటువంటి వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదించవచ్చు కానీ సమాజం న్యాయవాదులుగా వాళ్ళని గుర్తించలేదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి రెండో విషయం, మార్కెట్ కల్చర్ అనేటువంటి సమాజంలో పెరిగిపోవడంతో మనతో చదువుకున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉద్యోగం స్టార్ట్ చేయటం 50,000 లక్ష రూపాయలతో చేస్తూ ఉన్నారు. మనం వెనకబడిపోయి ఉన్నాం, మన సంపాదన ఏమిటనేటువంటిది ఒకటి. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఏంటంటే మన కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఏదో నువ్వేం చేస్తున్నావు, ఆడా పని చేస్తున్నాడు, ఆ నెల కింద సంపాదిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ఇటు పోలికలు దీంతో ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన విలువలకు తిలోదకాలు ఇచ్చి ఏంటంటే ఏదో ఒక విధంగా మనం డబ్బు సంపాదించాలనేటువంటి కొంతమంది వ్యక్తులుగా చేస్తూ ఉండొచ్చు. కొన్ని దృష్టాంతాలు మా దృష్టికి వస్తున్నాయి. కానీ చాలామంది ఏంటంటే కష్టపడి సమాజం కోసం ప్రజలకు అందుబాటులో ఉండేదానికోసం వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న చిన్న ఫీజులు కూడా తీసుకుని చేసేవాళ్ళు కూడా అనేక మంది యువ న్యాయవాదులు కనపడతా ఉన్నారు. కానీ మనం యువ న్యాయవాదులు చెప్పాల్సింది ఏమిటన్నట్లయితే మన పునాది గనక విలువలతోనూ సేవా తత్పరతతోనూ ఉంటే మన భవిష్యత్తు అంతే బలంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం గుర్తించవచ్చు. అట్లా తొందరపాటుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను సంపాదించుకోవాలి అనేటువంటి తపనతో కానీ వస్తే ఈ వృత్తిలోకి అదంత మంచిది కాదు, వాళ్ళు ఎక్కువ కాలం వృత్తిలో నిలబడలేరు అని కూడా చెప్తాం. ఫ్యూచర్ లాయర్స్కి తెలియాల్సిన విషయాలు ఏంటి సార్? అంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఏ కేసెస్ని టేకప్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక క్లయింట్ వస్తే వాళ్ళని ఎలా డీల్ చేయాలి అని వాళ్ళకి అంటే ఏమైనా సజెషన్స్ లాంటివి ఫ్యూచర్ లాయర్స్కి? డెఫినెట్గా ఇప్పుడు ఈ న్యాయవాద వృత్తి అనేటువంటి చాలామంది ఏంటంటే మనం ప్రారంభించిన రోజు నుంచే డబ్బు సంపాదించలేకపోవచ్చు, అది ముందు గమనించాలి. ఈ వృత్తి ఇప్పటికి చెప్పినప్పుడు మన ఈ వృత్తిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఈ వృత్తి జమీందారీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే లా చదివేవాళ్ళు. వాళ్ళే కొంచెం వాళ్ళ ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం కానివ్వండి లేదా ఇతరత్ర కొంత పని చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంచెం పై వర్గాల కంటే ఏదైతే కొంచెం చదువు సంధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వృత్తిలోకి వచ్చేవాళ్ళు. మహిళలకు దాదాపు ఈ వృత్తిలో సంబంధం లేనట్టుగా ఉండేది. కానీ ఈ రోజున వచ్చినప్పుడు ఏంటంటే ఈ వృత్తి దాదాపు ఒక ఆటో నడుపుకునే డ్రైవర్ కుమారుడు కానీ కుమార్తె కానీ లేదా పల్లెటూరులో వ్యవసాయ కూలీగా ఉండేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు కుమార్తె కూడా నేను న్యాయవాద వృత్తిలో నేను విజయం సాధించగలనన్న నమ్మకంతో దీనికి వస్తూ ఉన్నారు.
అది మనం ఆహ్వానించదగింది. అదేవిధంగా మహిళల దగ్గరికి వచ్చేసరికి కూడా దాదాపు 50% మహిళలు కూడా ఏంటంటే ఈ వృత్తిలో స్థిరపడినటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే న్యాయమూర్తులుగా పనిచేసేటువంటి లోయర్ జ్యుడిషియరీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా దాదాపుగా మనం గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం ఆహ్వానించదగినటువంటి విషయాలు. అదే సందర్భంలో మనం ఈ వృత్తిలో నిలదొక్కుకోవాలి అన్నట్లయితే దీనికి షార్ట్ కట్స్ కానీ మరొకటి కానీ లేవు. దీనికి ఉన్నదల్లా ఏమిటన్నట్లయితే అకుంఠితమైనటువంటి కృషి చేయాలి అనేటువంటిది ఒకటి, విపరీతంగా మనం చదవటం అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ అనేకమైనటువంటి చట్టాలు వస్తూ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని జాగ్రత్తగా మనం చదివి అర్థం చేసుకుంటాం. అది సమాజానికి కానీ లేదా మన క్లయింట్కి కానీ ఏ విధంగా మనం దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు అనేటువంటిది కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూస్ కూడా ఇప్పుడు లాలో పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు గతంలో లాగే ఏదో చిన్నవి కాకుండా అనేక సందర్భాల్లో మనం కనుక చూడగలిగినట్లయితే మనం అనేక ప్రాంతాల్లో దీని లా అనేటువంటి దాదాపు సమాజంలో ప్రతి కోణంలోకి పోతూ ఉన్నది. కాబట్టి కొత్త రకరకాలుగా ఉండేటువంటి కేసుల్ని మనం స్టడీ చేయటం, దాంట్లో పోవటంతో ఎప్పుడైతే కష్టపడి చదువుతామో, ఎప్పుడైతే మనం ప్రజలకు అందుబాటులో ఉంటామో, ఎప్పుడైతే మనం విలువలతో కూడిన సలహాలు చెప్తామో, అప్పుడు డెఫినెట్గా మనం ఒక విలువలు ఉన్న న్యాయవాదిగా ఎప్పుడైతే మన సమాజంలో గుర్తింపు వస్తుందో మన వృత్తి అనేటువంటి దానంతా అదే పెరుగుతుంది. తప్పితే ఎవరైనా మొదటి స్టేజ్లోనే తొందరపడి ఏదైనా పొరపాట్లు చేస్తే ఏంటంటే ఆ పొరపాట్లే వాళ్ళకి పేనిపోతాలు అవుతాయి, వాళ్ళ వృత్తిలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి వచ్చిందంట కదా సార్, లైక్ ఇప్పుడు అంటే ఇంతకు ముందున్న యాక్ట్స్ కన్నా ఇది కొత్తగా తీసుకొచ్చారు. అంటే దీనివల్ల పబ్లిక్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? దాంట్లో సెక్షన్స్ ఏమైనా స్ట్రిక్ట్గా చేశారా? ఎందుకని దాన్ని తీసుకొచ్చారు? దానివల్ల యూజ్ ఉందా జనాలకి? భారతీయ న్యాయ సంహితాన్ని గత జూలై నుంచి అమల్లో తీసుకొచ్చారు. మనకి ఇప్పటి వరకు ఏమిటన్నట్లయితే మనకు ఐపీసీ అనేటువంటిది, సిఆర్పిసి అనేటువంటిది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటివి ఈ 3 చట్టాలు. ఐపీసీ, సిఆర్పిసి అనేటువంటి అంటే నేరాలకు సంబంధించినటువంటి విచారణకి కానివ్వండి, ఏది నేరం అవుతుంది ఏమిటి అనేటువంటిది వీటిల్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు అనేటువంటిది ఒకటి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది అది సివిల్ కేసులకి, అదేవిధంగా క్రిమినల్ కేసులకి అన్నిటికీ కోర్టులో జరిగేటువంటి విచారణలన్నిటికీ సాక్ష్యాధారాల చట్టంగా అది పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటన్నట్లయితే ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలు, వీటిని చట్టాలు మార్చి భారతీయులుగా మన చట్టాలను మనం చేసుకోవాలి అనేటువంటిది మేము మారుస్తామని చెప్పి వీళ్ళు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు 2000 ఆ ప్రాంతాల్లో కూడా ఒక ప్రయత్నం చేశారు. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని మార్పులు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం భారతీయులు మన చట్టాలు మనం చేసుకుంటూ ఉండటం తప్పేమీ లేదు. కానీ ఇది చేసింది ఏమిటన్నట్లయితే ఈ 3 చట్టాలను మార్చి ఏంటంటే వీళ్ళు చాలామంది న్యాయవాదులు చూసినటువంటి న్యాయకోవిదులు చెప్పింది ఏమిటన్నట్లయితే ఇది కొత్త సీసాలో పాత సారా టైపుగా ఉన్న తప్పితే ఏ మార్పులు లేవు అనేటువంటిది చెప్పారు. దాదాపు 95% వరకు పాత చట్టాలని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సిఆర్పిసి, ఐపీసీలని పాత చట్టాలను మక్కి కాపీ అండ్ పేస్ట్ చేసి పై అట్టమార్చి బిఎన్ఎస్ఎస్ అని బిఎన్ఏ అనేటువంటిది అట్లా ఈ పేర్లు మార్చి ఏంటంటే అది కూడా ఏంటంటే ఒక సంస్కృతం, హిందీ మిళితమైనటువంటి భాషల పేర్లు పెడతారు. ఇదేంటంటే మేము చేసే ఉంటారు. అంటే మన భారతీయ సంస్కృతి అనేటువంటిది కాపీ అండ్ పేస్ట్ భారతీయ సంస్కృతి కాదు అని ముందు మనం పాలకులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు చేసిన కొద్ది మార్పులు కూడా ఏంటంటే ఆ చట్టాల్లోనే అమెండ్ చేస్తే సరిపోయేది అవసరం అనుకున్నాం. కాకుండా మొత్తం సెక్షన్లు మార్చేసి వేరు చేసేసి పేర్లు మార్చేసి అది మార్చేసి అదే చట్టాన్ని ఉంచటం వల్ల ఏంటంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమిటన్నట్లయితే స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులకి ఇచ్చేటువంటి చట్టాలు మనం ప్రజలను గౌరవించే విధంగా, ప్రజల హక్కుల్ని పెంచే విధంగా ఉండాలి. కానీ ఈ చట్టాలు ఏంటంటే పోలీసులకి, ప్రభుత్వ అధికారులకి అధికారాలను పెంచారు, పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని బాగా కుదించారు, న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కులను కూడా బాగా కుదించినటువంటివి మన బిఎన్ఎస్ఎస్లో కానీ దీంట్లో కానీ 2 చట్టాల్లో కూడా మనం గమనించి తెలుస్తుంది. ఇంతకుముందు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగేటువంటి నేరాలు అంటే మనం ఇంతకుముందు కోకా అనేటువంటిది ఉండేది, అదేవిధంగా మనకి ఇది టెర్రరిస్ట్ యాక్ట్ ఉండేది, అదేవిధంగా ఈ కోకా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట. ఇటువంటివన్నీ కొన్ని ప్రత్యేక చట్టాలుండి ఆ చట్టాల రీత్యా కొన్ని పరిమితులు, కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు దాన్ని విచారించడానికో కేసు రిజిస్టర్ చేయడానికో లేకుండా
ఐఏఎస్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఐపీఎస్ అధికారులు కానివ్వండి, సీనియర్ ఆఫీసర్స్ పర్మిషన్స్ తీసుకుని దానికి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వీటన్నిటిని తీసుకొచ్చి ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో భారతీయ న్యాయ సంహిత BNSలో పెట్టడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు మేము ఇటువంటి తీవ్రమైనటువంటి నేరాలను కూడా మేము రిజిస్టర్ చేయొచ్చు అనేటువంటిది ఇచ్చినందువల్ల ఏంటంటే దానివల్ల ప్రయోజనం ఉండదు, అది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు కూడా నేరం చేస్తే వాళ్ళు ఒక ప్రైవేట్ కంప్లైంట్ని వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్ని న్యాయస్థానంలో వేసి వాళ్ళని కోర్టుకి లాగేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున ఈ మార్పుల ద్వారా ఏంటంటే అటువంటి అవకాశాలు దాదాపుగా పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పోలీస్ అధికారి కానీ ఏదైనా నేరం చేస్తే అతని మీద ప్రైవేట్ కేసు పెట్టాలంటే న్యాయస్థానాలకు ఏంటంటే చాలా ఉన్నటువంటి అధికారాలను కుదించేశారు. న్యాయస్థానం ఏం చేయాలంటే ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెడితే ఆ పై అధికారిని పిలిచి అడగాలి ఇతని మీద మేము తీసుకోవచ్చా లేదా అని. అదేవిధంగా ఈ నేరం చేసినటువంటి అధికారిని పిలిచి అడగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ ప్రతి అడ్డంకి కల్పిస్తూ దీన్ని ఏంటంటే అనేక సంవత్సరాలు సాగిపోవటం తప్పితే ఇప్పటికే ఆలస్యం అవుతున్నటువంటి న్యాయం మరింత ఆలస్యం అవుతుంది. అనేక సందర్భాల్లో ఏంటంటే నేరం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వాళ్ళు చట్టానికి చెక్కకుండా తప్పుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. బై అండ్ లార్జ్ మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ మార్పుల వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. పోలీస్ అధికారులకి ప్రభుత్వ అధికారులకి ఉన్నటువంటి అధికారులు పెంచడం వల్ల వీళ్ళు మరింతగా ఇబ్బందులకు గురవుతారు అనేటువంటిదే. ఇదేంటంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఒక స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వం స్వతంత్ర పౌరుల కోసం చేసేటువంటి చట్టం కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టలేనటువంటి అనేకమైనటువంటి అంశాలని వీళ్ళు ఈ చట్టాల్లో పెట్టారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళి ఒక సామాన్య వ్యక్తి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు భయానికి గురవుతున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా లేదా, అసలు ఇంకేమైనా లైక్ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రూఫ్ అడగాలా లేదా పోలీసులని వాళ్ళకి తెలియట్లేదు సార్. అలాంటి సామాన్య వ్యక్తి దగ్గరికి పోలీసు వచ్చి అరెస్ట్ అనగానే వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి ఫస్ట్ అసలు? మన దీంట్లో 2009లో CRPC అమెండ్మెంట్స్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే పోలీసులు ఎవరన్నా పౌరుల్ని అనుమానం మీద అరెస్ట్ చేసేటువంటి అధికారం యథేచ్ఛగా ఉండేది. ఏమి లేదు, అనుమానంతో కూడా మేము మిమ్మల్ని అరెస్ట్ చేసామని చెప్పేదానికి వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ 2009లో కొన్ని పరిమితులు విధించడం జరిగింది CRPCలో. దాన్ని 41A CRPC అని ఇప్పటికే దాదాపుగా ప్రజల వాళ్ళలో నాంతా ఉంది. ఎందుకంటే మనం దానికి ఏం పరిమితులు ఇచ్చారంటే మీకు అధికారం ఉన్నది కదా అని ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. అదే 7 సంవత్సరాల లోపు అంటే 7 సంవత్సరాల వరకు అన్నమాట, లోపు కాదు 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసుల్లో కనుక అతను అపరాధిగా ఉన్నట్లయితే అతన్ని మామూలుగా అరెస్ట్ చేయాల్సినటువంటి పని లేదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలంటే ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటన్నట్లయితే ఇతను పోలీసుల సమక్షంలో ఒక నేరం చేశాడని కానీ, లేదు ఇతను ఏంటంటే న్యాయ వ్యవస్థకు దొరకకుండా విచారణ ఎదుర్కోకుండా పారిపోతాడని కానివ్వండి, లేదు ఇదే నేరాన్ని తిరిగి మళ్ళీ చేస్తాడని కానివ్వండి, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను దాంట్లో పేర్కొని ఆ అంశాల్లో ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అనేటువంటిది స్పష్టంగా CRPCలో 41A సెక్షన్ 41A CRPCలో పెట్టడం జరిగింది. తర్వాత మొన్న మార్పుల్లో వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని సెక్షన్ 35 కింద BNSSలో పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అతని వ్యక్తి మీద ఉన్నటువంటి అభియోగం ఆ నేరం 7 సంవత్సరాల వరకు శిక్ష పడేదాని లోపే ఉంది అనేటట్టయితే వాళ్ళు యథేచ్ఛగా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఏంటంటే మాట మళ్ళీ పోలీస్ స్టేషన్కి రండి, మీరు కూర్చోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేటువంటిది వాళ్ళకి అధికారం లేదు. అదే పోలీస్ అధికారులు కూడా ఏంటంటే అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే గతంలో కూడా మనకి చాలా అరాచకంగా ఉండేది పోలీసులు అరెస్టులు అనేది. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసేవాళ్ళు. కానీ దానికి సంబంధించి ఏంటంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది DK బసు అనే కేసులో అరెస్ట్ చేసేటువంటి పోలీస్ అధికారి ఆయన యూనిఫామ్లో ఉండాలి, నేమ్ ప్లేట్ కూడా ఉండాలి, అదే బంధువులకు చెప్పాలి అరెస్ట్ చేసినప్పుడు. ఈ విషయాలన్నీ కూడా కొన్ని పొందుపరచడం జరిగింది.
ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పాత సిఆర్పిసిలో ఉన్నాయి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కూడా అవన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఏంటంటే మనం ఎవరిని పడితే వాళ్ళని మేము అరెస్ట్ చేసేస్తాం అనేటువంటి దబాయించడం అనేటువంటిది, బెదిరించడం అనేటువంటిది పోలీసులకు హక్కు లేదు. ప్రజలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది. అరెస్ట్ చేయడం కూడా ఇందాక చెప్పినట్టుగా అది కనుక 7 సంవత్సరాలు మించి శిక్ష పడేట్లయితే దానికి అరెస్ట్ చేసేదానికి అధికారం, కోర్టుకు పంపటం, కోర్టు రిమాండ్ చేయటం అనేటువంటిది ఉంటుంది. కానీ 7 సంవత్సరాల లోపే ఉండే శిక్షలకి అన్నిటికీ ఏంటంటే దానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేక పరిస్థితులు లేకుండా అరెస్ట్ చేసినట్లయితే అది సుప్రీంకోర్టు ఏంటంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి ఒక కేసులో స్పష్టంగా ఏం చెప్పారంటే అట్లా చేసినటువంటి పోలీస్ అధికారిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద బుక్ చేయమని చెప్పారు. అట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తే ఏంటంటే ఏ న్యాయాధికారి అయినా సరే చూడకుండా రిమాండ్ చేస్తే ఆ న్యాయాధికారి మీద కూడా వ్యవస్థాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే అది పౌరులకి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని కాపాడటంలో భాగంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాన్ని ఏంటంటే పోలీసులు కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. అరెస్ట్ చేయటం అనేటువంటిది ఒక శిక్ష కాదు అనేటువంటిది. ఎందుకంటే మన న్యాయస్థానాల్లోనూ కానీ మన న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే నీకు నేరం నిరూపించబడేంత వరకు నువ్వు నిర్దోషివి అని చెప్తున్నారు. మరి నేరం నిరూపించబడకుండా నేరం రిజిస్టర్ అయింది, ఒక క్రైమ్ నీ మీద రిజిస్టర్ అయింది అని చెప్పి నువ్వు జైల్లో పెట్టి నీకు శిక్ష వేస్తామనేటువంటిది విచారణ లేకుండా శిక్ష వేయటం అది సరైంది కాదు అని కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద చాలా ఉన్నది. గత 10-15 రోజులు కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక కామెంట్ చేసింది. మీరు ఎన్ని చెప్పినా పోలీసులు వాళ్ళకి మైండ్ సెటప్ను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగపరంగా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల్ని, స్వేచ్ఛని మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే పోలీసు వ్యవస్థ ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మన నినాదాలు కాదు, అది నిజంగా ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్ అవుతా ఉందా లేదా అనేటువంటిది గమనించాలి. ఇది ఎక్కువ దుర్వినియోగం ఎక్కడవుతుందంటే దళితుల మీద, మహిళల మీద, మైనారిటీల మీద, సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల మీద వీళ్ళు పోలీసులు ఏంటంటే ఒంటికాల మీద వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అదే ధనవంతులైతేనో, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళైతేనో, లేదు అధికార పార్టీ అయితేనో వాళ్ళు చుట్టాలు అవుతున్నారు నేరాలు చేసిన. మిగతా వాళ్ళు నేరాలు చేయనప్పుడు ఏంటంటే వాళ్ళ మీద చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ద్వారా దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు పోలీస్కి ఒక పర్సన్ ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళ డ్యూటీ సార్, వాళ్ళ బాధ్యత అది. కానీ కొన్నిసార్లు అది హక్కుగా ఫీల్ అయ్యి లైక్ వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని భయపెట్టాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని వాళ్ళకి తెలుస్తుందా, తెలిసినా కూడా రాంగ్ వేలో వెళ్తున్నారు. ఎందుకు అలా? డెఫినెట్గా ఏంటంటే ఇందాక చెప్పినట్టు నేను అంటే వీళ్ళ అరెస్ట్ చేయటం అనేటువంటిది చట్ట ప్రకారం అధికారం ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేయడానికి వీలు లేదని. కారణం ఏంటంటే అరెస్టు వీళ్ళ అవసరం అది అనేటినే చేయాలి. ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్తాను, చట్టాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. మీకు హక్కు ఉన్నది కాబట్టి చాలా సందర్భాలు ఏంటి అరెస్ట్ చేసి ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ మొదలెడుతున్నామండి, ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా ఏమేమి సాక్ష్యాధారాలను ఇప్పుడు మేము సేకరిస్తున్నాము అనేటువంటి చెప్పింది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అటువంటి దాన్ని తప్పుపట్టడం జరిగింది. మీరు అరెస్ట్ చేసి తర్వాత మేము ఏదేదో సమాచారాన్ని, సాక్ష్యాన్ని సేకరించడం కాదు, అరెస్ట్ చేసే ముందే దాన్ని సేకరించి అప్పుడు అరెస్ట్ చేయని అవసరం అయితే. ఇందాక చెప్పిన నేను 7 సంవత్సరాల వరకు ఉన్న శిక్షలు అయితే అసలు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా సందర్భాల్లో ఉండదు. కాబట్టి కానీ వీళ్ళు ఏంటంటే మా అధికార బలాన్ని చూపించుకోవాలంటే అరెస్ట్ చేస్తేనే మేము ప్రజలను భయపెట్టగలం అనేటువంటిది ఒక ఆలోచన చాలా మంది పోలీసుల్లో ఉంటుంది. ఈ ఆలోచనలు కూడా ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థకి వలసవాద పాలకుల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు. ఒక స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులకి ఇచ్చేటువంటిది కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు పోలీసు వాళ్ళని చూడగానే ప్రతి వాడు భయపడాలి అనేటువంటి ఉండేగా పోలీసు వ్యవస్థ ఉండేది. మరి అదే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పౌరులకు కూడా అదే వ్యవస్థని, అదే ఆలోచనల్ని మనం కొనసాగిస్తున్నామంటే ఈ భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఎందుకు అనేటువంటిది అడగాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆషామాషిగా అరెస్ట్ చేయటం అనేది తప్పు. వాళ్ళ అవసరం ఇన్వెస్టిగేషన్కి ఉన్నటువంటి కేసును పరిశీలించి అట్లా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి
దాన్ని గీత దాటకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఈ అరుణేష్ కుమార్ తీర్పు వచ్చిన తర్వాత కొంత బెటర్ అయినప్పుడు ఉంది, కానీ పూర్తిగా అది బెటర్ అయినట్టుగా లేదు. కొన్ని సందర్భాల్లో అనేక మంది పోలీసు అధికారులని కూడా మీద చర్యలు కూడా ఇది ఎప్పుడైతే 41 సిఆర్పిసిని దుర్వినియోగం చేయటం కానివ్వండి, అక్రమమైనటువంటి అరెస్టులు చేసినటువంటి సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో వాళ్ళకి ఈ అక్షంతలు ఇచ్చినటువంటి సంగతులు కూడా మనం చూసాం. ఇప్పుడున్న యూనివర్సిటీస్, చాలా కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్లో ఏంటంటే సార్, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇలాంటివి చాలా రెగ్యులర్గా ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద? స్టూడెంట్స్ అనా, లేకపోతే ఎందుకు మనకి అని వదిలేస్తున్నారా? ఎంత లైట్గా ఎందుకు తీసేసుకొని వదిలేస్తున్నారా వాటిని? దీంట్లో కూడా చూసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే ఈ గంజాయి అనేటువంటి బాగా పెరిగిపోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము వినేదానికి ఏంటంటే ఇది కాలేజీలే కాదు, ఇది పాఠశాలల స్థాయికి కూడా ఇది వ్యాప్తికి చెందుతూ ఉన్నది అనేటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో మేము కొన్ని కేసులు చేసేటప్పుడు కానీ, లేదా కొంతమంది సామాజిక కార్యకర్తలతోనూ, స్కూళ్ళలో టీచర్లతోనూ వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ దృష్టికి వస్తూ ఉన్నది. దీనిని ఏంటంటే దీని NDPS యాక్ట్ అనేటువంటిది ఒక సీరియస్ యాక్టే ఉన్నది. అయినప్పటికీ ఏంటంటే ఈ గంజాయి మహమ్మారిని దీన్ని కట్టుదిట్టం చేయటంలో కానీ, దీన్ని వెనక్కి కొట్టడంలో కానీ మనం సఫలీకృతం కావటం లేదు. చాలామంది ఏంటంటే యథేచ్ఛగా వాళ్ళు గంజాయి పంటని సాగు చేసేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం కొన్ని ఏరియాలు. దీన్ని అసలు పరిష్కారం చేయాలి అంటే ఏమిటి అనేటువంటి చూసినప్పుడు మనం స్కూల్ స్థాయి నుంచి, ఎందుకంటే స్కూల్లో చదివేటువంటి పిల్లలు, కళాశాలలో చదివేటువంటి యువతులు రేపటి పౌరులు అయినప్పుడు వీళ్ళే ఈ మాదక ద్రవ్యాలకు కనుక అలవాటు పడితే మన సమాజం రేపు ఏమవుతుంది అని చూసినప్పుడు నిష్ప్రయోజనం అవుతుంది. మన యువత ఏంటంటే ఎందుకు పనికిరానిగా తయారవుతుంది. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఏదో కొంతమందిని శిక్ష వేసినంత మాత్రాన కూడా ఇది పరిష్కారం కాదు. దానికి వ్యతిరేకంగా మనం కుటుంబాల్లో మన పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఏమిటి అనేటువంటి ముందు మనం గమనించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మన పిల్లల ప్రవర్తన, వాళ్ళు ఏ విధంగా స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మెలుగుతున్నారు, వాళ్ళు దాంట్లో మార్పులు కనుక వచ్చినట్లయితే వీళ్ళు ఏదో కొంచెం దారి తప్పారు అనేటువంటి సిగ్నల్ ముందు మన కుటుంబాలకి, కుటుంబ సభ్యులకే వస్తుంది. మనం దాన్ని దాచడం కనుక మొదలు పెడితే లేనిపోయిన సమస్యలు వస్తాయి. పోలీస్ వ్యవస్థ కూడా ఏంటంటే ఎవరైతే దీని మీద పెద్దగా, ఎందుకంటే చాలా సందర్భాలు చూస్తాం 50 గ్రాములు 100 గ్రాములు ఆడు దొరుకుతాడు. అసలు అమ్మేటువంటి క్వింటాళ్ళు అమ్మేటువంటి వాళ్ళ దాకా ఏంటంటే ఈ న్యాయం, ఈ చట్టం అనేటువంటిది ఈ పోలీసు చేతులు అక్కడ దాకా వెళ్ళని పరిస్థితి, వాళ్ళని న్యాయస్థానం నిలబెట్టని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు జరిపేటువంటి వాళ్ళ మీద తీసుకోకుండా ఏదో బస్టాండ్లో దొరికాడు 10 గ్రాములు దొరికినాయి, 5 గ్రాములు దొరికినాయి పెట్టినందువల్ల ఏంటంటే అది కొంతకాలం తాత్కాలిక ఉపశమనం కొంతమందికి, కానీ పూర్తిగా నేరాన్ని కోకటి వేళ్లతో తొలగించాలి అన్నట్లయితే ఎవరైతే దీనికి నేర ప్రేరేపితులు, ఎవరైతే పెద్ద ఎత్తున దీన్ని చేస్తూ ఉన్నారో అది సాగు చేసే దగ్గర నుంచి, రవాణా చేసే దగ్గర నుంచి, అమ్మకాలు చేసేంత వరకు కూడా వీటన్నిటినీ నివారించడానికి ఉక్కుపాదంతో నివారించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కానీ దానికి కావాల్సినటువంటి యంత్రాంగం అవసరం అవుతుంది. ఆ యంత్రాంగం కూడా ఏంటంటే న్యాయంగాను, నిష్పక్షపాతంగాను, నిజాయితీగాను పనిచేసేటువంటిది అవసరం. తప్పితే వాళ్ళు కూడా ఇది ఒక డబ్బు వనరు అని కనుక భావించినట్లయితే మన సమాజం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే సార్, స్కూలింగ్ టైంలోనే, ఆ ఏజ్లోనే పేరెంట్స్ మాట వినట్లేదు, మొబైల్స్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే పేరెంట్స్ వాళ్ళని సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నారా? అంటే వదిలేస్తున్నారు పేరెంట్స్ కూడా, ఇంక వాడు వినడు, వాడు అంతే, స్కూల్ నుంచి వస్తాడు, బ్యాగ్ అక్కడ పడేస్తాడు, ఫోన్ చూసుకుంటాడు, ఇలాగే. అంటే రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుంది. పిల్లలది రావడం, అక్కడ బ్యాగ్ పడేయడం, ఫోన్ పట్టుకోవడం, మళ్ళీ సేమ్ రెగ్యులర్గా అదే జరుగుతుంది. దానికోసం పేరెంట్స్ ఏం చేయాలి అసలు? ఫస్ట్ పెరిగినటువంటి టెక్నాలజీ చూసినప్పుడు గతంలో ఉండేటువంటి మానవ సంబంధాలు కూడా రాను తగ్గిపోతున్నాయి అనేటువంటి మనం గమనించవచ్చు. గతంలో ఇద్దరు కొంచెం ఫోన్ లేదనుకుని ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మన అభిప్రాయాలు ఏంటి తెలుస్తాం. ఇప్పుడు ఇంట్లో ప్రతి వాళ్ళకి ఒక ఫోన్ ఉండటం, వాళ్ళు ఏంటంటే కొంతమంది ఫోన్ మీద పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు, ఇది అంతా పెరిగిపోయి మానవ సంబంధాలు మనకు ఉండటం లేకుండా దిగజారిపోతున్నాయి కూడా ఒకటి కనపడతా ఉంది.
తల్లిదండ్రులుగా ముందు మనం ఫోన్ను మనం కరెక్ట్గా మనం అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మనమే దాన్ని ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకోకుండా, ఎందుకంటే పెరిగిన టెక్నాలజీని మనం ఆహ్వానించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది. ఈ పెరిగిన టెక్నాలజీ దుర్వినియోగం అవుతా ఉన్నదని అసలు టెక్నాలజీని అసలు వద్దు అని చెప్పి, ఎందుకంటే దోమల గదిలోకి వస్తే కిటికీ తీసుకోకపోతే స్వచ్ఛమైనటువంటి గాలి రాదు కదా. స్వచ్ఛమైనటువంటి గాలిని రానివ్వాలి, అదేవిధంగా దోమలు రానికుండా ఎలా ఉండాలి అనేటువంటి చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మానవ సంబంధాలు ఎప్పుడైతే గట్టిపడతాయో అప్పుడు డెఫినెట్గా దాన్ని అనవసరమైనటువంటి విషయాలకి, పాడైపోయేదానికి ఉపయోగపడేటువంటి చర్యలకు కాకుండా కూడా ఉపయోగిస్తారు. అందుకని కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర, లేదా అన్నదమ్ముల పాత్ర, అక్క చెల్లెళ్ళ పాత్ర డెఫినెట్గా దీంట్లో ప్రధానంగా ఉన్నది. కానీ ఇప్పుడు చూసినటువంటి ఫోన్ వద్దు అంటే కోపం వచ్చేటువంటి పసిపిల్లలు కూడా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే మనం అలా పెంపకంలోనే అటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. కానీ తప్పనిసరిగా ఎక్కువ అయిపోయినందువల్ల ఏంటంటే దానికి కూడా కొంత టైం పెట్టాం మనం వాళ్ళకి. ఆ టైంలో మీరు గేమ్ ఆడతారా లేకపోతే చూస్తారా, ఆ టైం ప్రకారం టైం షెడ్యూల్ మెయింటైన్ చేసినట్లయితే దాన్ని మనం చెప్పాలి. దాన్ని ఏ విధంగా దుర్వినియోగం అయినందువల్ల, లేదు వీళ్ళు గాడి తప్పే వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే మన పిల్లలే కదా, మన ఆస్తే కదా అని చెప్పి మనం వాళ్ళని గద్దించడం, కొట్టడం చేసినప్పుడు వాళ్ళు మనకు తెలియకుండా దొంగచాటుగా చేద్దాం అనుకునేటువంటి ఒక అది వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలైనా స్నేహితుల్లాగా ట్రీట్ చేయటం, ఏదైనా మాతో సంప్రదించి మాకు చెప్పి చేయండి, దాన్ని మంచిదైతే మేము ఆహ్వానిస్తాం అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఈ పని చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఆ పని చేయడం మంచి చెడ్డలు కనుక మనం విపులంగా చెప్పగలిగితే డెఫినెట్గా మనకు చెప్తారు. మనం ఎప్పుడైతే వాళ్ళని తిడతాం, గద్దించడం చేస్తే మనకు చెప్పకుండానే వాళ్ళు దొంగ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు మరింతగా దిగజారిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ మన చేతిలో లేకపోయినా మనం వాళ్ళ సక్రమ మార్గంలో పెట్టడం కోసం తల్లిదండ్రులది, ఇంట్లో పెద్దవాళ్ళ పాత్ర ఉన్నది. దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అంటే ఎక్కువ మంది పిల్లలు పాడైపోతున్నారు, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇలా అంటున్నారు కదా సార్. అసలు పేరెంట్స్ కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేస్తున్నారా? పేరెంట్స్ కరెక్ట్ వేలో వెళ్తున్నారా? వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు చేంజ్ అవుతారు కదా సార్. ఎందుకని అలా లేరు? పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం మార్పుని అనే దాన్ని, అభివృద్ధిని ఆహ్వానించాల్సిందే. ఏ జనరేషన్ అయినా చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న జనరేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పైన వీళ్ళ పిల్లలు పాడైపోతున్నారని చెప్పినాలే కానీ ఏ జనరేషన్ కింద జనరేషన్ని మంచి జనరేషన్ బాగుందనేటువంటిది జనరల్గా ఉండదు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి ఆలోచనలు వేరు, పద్ధతులు వేరు. కొన్ని మార్పులు, అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పుల్ని మనం ఆహ్వానించలేమో అనుకున్నప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళు అనుకున్నదే కరెక్టు, మార్పుకు లేదు అనుకుంటారు. కానీ అది సరైంది కాదు. ఎందుకంటే మనం కొత్త విషయాలని ఆహ్వానించిందే లేదు, మార్పుని ఆహ్వానించిందే మానవ జాతి మనుగడ, మానవ జాతిది ఇక్కడ దాకా వచ్చేది కాదు. మనం ఆకులు కట్టుకుని అడవుల్లో బతికినటువంటి వాళ్ళం కదా, మానవ జాతి ప్రిలిమిటరీ స్టేజ్లో. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి కాదు, ఆకులతోనే గడపాలి అనుకుంటే ఇట్లా ఉండేవాళ్ళం కాదు కదా. అనేక మార్పులు, చేర్పులు వస్తూ ఉన్నాయి. కానీ మార్పులు అనేటువంటిది మనం మానవ సమాజ అభివృద్ధికి అనుకూలంగా ఉండాలి తప్పితే మన వెర్రితలలు వేయకూడదు అనేటువంటిది ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మార్పులకు తగ్గట్టుగా అది సమాజానికి పురోగమనానికి ఉపయోగపడతా ఉందా, తిరోగమనానికి ఉపయోగపడతా ఉందా, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయనేటువంటి పెద్దవాళ్ళ ముందు మనం కరెక్ట్గా ఉన్నాం లేదా అనేటువంటి మనం తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత. కాబట్టి మనం యువతని, బాలబాలికల్ని ప్రోత్సహిస్తూనే, వాళ్ళ ఆలోచనలను బలపరుస్తూనే, వాళ్ళని గైడ్ చేస్తూ సరైన మార్గం ఉండే చూడాలి తప్పితే ప్రతిదీ మేము చెప్పినట్లే చేయాలి, మా మీద ఆధారపడాలి ఉండాలి అని ఒక స్పూన్ ఫీడింగ్గాను మనం తోలుబొమ్మలు ఆడించినట్లు ఆడిస్తే ఏంటంటే వాళ్ళు పై కొంతకాలం చెప్పొచ్చు కానీ ఎప్పుడోకప్పుడు ఒక రోజు మనకు ఎదురు తిరుగుతారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అనేటువంటి కూడా మనం గమనించాలి. అందుకని పిల్లలు మంచి చెడుల్లో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళు సరి గైడ్ చేయలేకపోతే వాళ్ళు చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది, గైడ్ చేస్తే బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా చేస్తామని చెబుతాం అనేటువంటిది, ఆ సహనం, ఆ తెలివితేటలు, వాళ్ళతో చర్చించడం అనేటువంటి ఇవన్నీ ఆయా విధాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT ఇలా చాలా టెక్నాలజీ పెరిగింది సార్. మీరేమంటారు, టెక్నాలజీ పెరిగిందా, అవివేకం పెరిగిందా? మన డెఫినెట్గా సైన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంది, అందు డౌట్ లేదు. టెక్నాలజీ పెరిగిపోతూ ఉన్నది. కానీ మన దేశానికి వచ్చినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగితో పాటుగా మూఢనమ్మకాలు, అవివేకం కూడా పెంచి పోషిస్తున్నారు అనేటువంటిది ఒకటి. మన రాజ్యాంగంలోనే తీసుకుంటే ఆర్టికల్ 51లో ఏం చెప్పారంటే భారత ప్రజలందరికీ శాస్త్రీయ ఆలోచనల్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పారు. ప్రపంచం అంతానేమో శాస్త్రీయ విజ్ఞానం, సైన్స్లో ముందుకు పోతూ ఉంటే మనం ఏంటంటే ఇంకా వెనక్కి పోవటానికి, ఏదేదో లేనిపోయిన అనవసరం మూఢనమ్మకాలను పెంపొందించడానికి, మన యువతని వెనక్కి తీసుకెళ్ళటానికి ఏంటంటే కొన్ని రాజకీయ లాభాల కోసం, లేదు కొంతకాలం పాటు మన అధికారంలో ఉండాలి అనే దానికోసం ఏంటంటే ఈ మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నాం అనేటువంటిది ఒకటి. సరే, మనం మానవ జాతిగా, సమాజంగా ఏ విలువలను పాటించాలి, భారతదేశంలో ఏ విలువలను పాటించాలన్నట్లయితే మన రాజ్యాంగం చెప్పినటువంటి రాజ్యాంగ విలువల్ని పాటించాలి తప్పితే మరొక విలువల్ని కాదు అనేటువంటిది. మన రాజ్యాంగం సమానత్వాన్ని చెప్తూ ఉంది. మహిళలకి పురుషులకి తారతమ్యం లేదు, అంతా సమానం అని చెప్పింది. అస్పృశ్యత కూడదని చెప్పింది. కుల వ్యవస్థను నిర్మూలించమని చెప్పింది. ఈ మతాలన్నీ లౌకికంగా దగ్గర ఉండాలనేది, మత ఘర్షణలు లేకుండా ఉండాలి అనేటువంటి చెప్పింది. మరి ఇటువంటి విలువల్ని మనం మానవులకి, మనం యువతకి చెప్పాలి తప్పితే కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోవాలి అనేటువంటిది అనుకుంటే ఏ సమాజం ముందుకు పోదు అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే మానవులంతా, సమాజంలో ఉన్నటువంటి పౌరులంతా కలిసి ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది తప్పితే మనం ఘర్షణలు పడతా, మనలో ఏదో ఒక ప్రాంతీయ తత్వం మీదో, కులతత్వం మీదో, మతతత్వం మీదో, మరో తత్వం మీదో ఘర్షణ పడతా ఉంటే ఒక అడుగు ముందుకు పోదు. ఎందుకంటే అంతర్జాతీయంగా చూసినప్పుడు కూడా మనం గమనించేది ఏంటంటే ఏ దేశంలో అయితే ఘర్షణ వాతావరణం ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందదు. ఏ దేశం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ప్రజలు ఐకమత్యంగా ఉంటారో ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మేమే విశ్వగురువులు, మేమే ప్రపంచానికి దిక్సూచిలం, మా తెలివితేటలే గొప్పయని లేనిపోయిన విషయాలను మనం ఆపాదించుకొని చేసుకుంటాం అనేటువంటిది తప్పు. మనం ఆహ్వానించాల్సిందంటే ఏది కనిపెట్టినా మానవుడే కనిపెట్టాడు, మానవ జాతి అభివృద్ధికి మానవుడే తోడ్పడ్డాడు తప్పితే ఎక్కడి నుంచి ఊడిపడింది కాదు. ఆడు బ్రిటిష్ వాడవచ్చా, అమెరికా వాడవచ్చా, జర్మనీ వాడవచ్చా, ఇండియా వాడవచ్చా, చైనా వాడవచ్చా అని, వీళ్ళంతా మానవ జాతి అనేటువంటిది మనం గమనించినప్పుడు ఏ మానవుడైనా, ఏ దేశ మానవుడైనా ఏ ఆవిష్కరణ చేసినా దాన్ని మనం ఆహ్వానిస్తాం, దాన్ని అనుసరిస్తాం. అది మానవ జాతి ముందుకు పోతుంది. అయ్యో చైనా వాడు కనిపెట్టాడే, ఇంగ్లాండ్ వాడు కనిపెట్టాడు, ఇది మంచిది కాదు, భారతీయులు మేము కనిపెట్టినవి గొప్ప ఇటువంటిది కనుక పోతే ఏంటంటే మనం అభివృద్ధికి ఆటంకపరులు అవుతాం, అభివృద్ధిని ఆహ్వానించినటువంటి వాళ్ళం కాదు. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను పోరాడాల్సిన పని ఉన్నది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యువతను కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఏంటంటే మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అశాస్త్రీయమైనటువంటి విషయాలని వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే మనం చూస్తే కంప్యూటర్ కనపడటం అనేది ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం. అదే కంప్యూటర్ను ఉపయోగించి ఏంటంటే వీళ్ళు జాతకాలు చెబుతాం అనేటువంటిది, ఆ జాతకాలను ఏంటంటే మేము యూనివర్సిటీలో కూడా సబ్జెక్ట్గా పెడతాం అనేటువంటి వాళ్ళ యొక్క మూఢత్వాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వాటన్నిటికి వ్యతిరేకంగా కూడా యువత అర్థం చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది. ఏదైనా మానవ జాతి పురోగమనానికి శాస్త్రీయ ఆలోచనలు, సైన్స్ మాత్రమే ఉపయోగపడతాయి అనేటువంటి కూడా గమనించాలి మనం. ఇప్పుడున్న అంటే పాలిటీషియన్స్ అంటే సార్ మా జనరేషన్లో మా పేరెంట్స్ జనరేషన్లో పాలిటీషియన్స్ ఎలా ఉన్నారనేది మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఈ పాలిటీషియన్స్ స్పీచెస్ ఇస్తారు ఎలక్షన్స్కి ముందు, లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్స్ పెట్టి ఎక్సెట్రా ప్లేసెస్లో చాలామంది జనాల్ని పోగేసి స్పీచెస్ ఇస్తున్నారు. అక్కడే స్టార్ట్ అవుతుంది కదా ఈ మతం, ఈ ప్రాంతం, ఈ వర్గాలు అని చెప్పి వాళ్ళ నుంచే ఆ స్పీచెస్ విని వీళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే అక్కడే చేంజ్ రావాలి కదా అని అంటున్నాను. మీరు దానికి ఏమంటారు? డెఫినెట్గా మనకు రాజకీయ వ్యవస్థే నుంచే చాలా మార్పులు రావాల్సినట్టు అవసరం ఉన్నది. మేము అంత మెజారిటీతో గెలిచాము, ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు
మాకు వచ్చారు మేము అధికారం చేపట్టాము అనేటువంటిది కాదు. మీరు భవిష్యత్ తరాలకి ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి చూసినప్పుడు మనం గెలుస్తాం కాబట్టి మెజారిటీగా ఉండే ప్రజల్లో మనం ఏదో ఒకటి రెచ్చగొట్టి వాళ్ళని మన వైపు పెట్టుకుని మనం అధికారానికి దగ్గర అవుదాం, అధికారానికి నాలుగేళ్ల పాటు అధికారంలో ఉందాం అనుకుంటే మాత్రం వీళ్ళు సమాజానికి భారతదేశానికి చేసేటువంటి అన్యాయం కానీ దుర్మార్గం కానీ మరొకటి కాదు అనేటువంటి కూడా మనం చెప్పాలి. మీ అధికారం కోసం మీరు మతోన్మోదాన్నో, మీ అధికారం కోసం మీరు కులతత్వాన్నో, మీ అధికారం కోసం మీరు ప్రాంతీయతత్వాన్నో యువతతో రెచ్చగొడితే రేపేమవుతుంది అనేటువంటిది చూసినప్పుడు ఏంటంటే ఏదో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో నాయకులు కూడా మనం అధికారంలోకి ఏ విధంగా రావాలి అనుకుంటున్నారు తప్పితే మనం సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పురోగమనం ఉంచాలి అనేటువంటి ఆలోచనలు కూడా తక్కువ అనేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అటువంటి యువత దాని మీద ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంతే వాళ్ళ యొక్క ప్రలోభాలకు మనం లోనై మనలో అనైక్యతను తెచ్చుకొని భారతదేశ భవిష్యత్తుని మనం పాడు చేసుకోకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి యువత రావాలి. ఎవరు చెప్పేది నిజం ఏమిటి అనేటువంటిది వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశీలించి ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు కనుక ఎప్పుడైతే యువత పడరో అప్పుడు వాళ్ళు మానుకునేటువంటిది వీళ్ళు మనకు బుట్టలో పట్టలేదు కాబట్టి మనం ఇటువంటి మానుకోవాలి అనేటువంటిది మనకు వ్యతిరేకంగా ఉంటున్నారనేటువంటి జ్ఞానోదయాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉన్నది. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న అంటే రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న లైక్ ఎమ్మెల్యే ఎంపీస్ వీళ్ళ మీద మేబీ కేసెస్ ఉంటాయి సార్, 1, 2 అని ఇలా కేసెస్ ఉంటాయి, కొన్ని చాలా పెద్ద కేసెస్ ఉంటాయి. అలా కేసెస్ ఉండి తప్పు చేశారని తెలిసినా కూడా వాళ్ళని పాలిటిక్స్లోకి ఎందుకు ఎంటర్ అవనిస్తున్నారు, ఎందుకు వాళ్ళని పాలిటిక్స్లో నుంచి బయటికి పంపించట్లేదు? ఇది మన దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో మనకి అనేకమైనటువంటి తీర్పులను చెప్పటం, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంటి చట్టసభల్లో నేరస్తుల ప్రవేశాన్ని వల్ల అయితే ఏమవుతుందనే దానికి వచ్చే సమస్యలు అనేకం చర్చించడం జరిగింది. ఎన్ని చర్చించినప్పటికీ ఇప్పటికీ మన ఈ చట్టసభల్లో దాదాపు 44% ఎంతమంది నేరస్తులు ఉన్నట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి నేరాల్లో కూడా వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. మరి కొత్తగా చేసినటువంటి మార్పులు ఏంటంటే 2 సంవత్సరాలు కనుక శిక్ష పడితే వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా పెట్టడం కూడా కొంత జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఎంపీ ఎమ్మెల్యేలు నేరస్తులుగా ఉన్నటువంటి కేసులను విచారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలని పెట్టడం, ఆ న్యాయస్థానాలు సత్వరమే విచారణ చేసి తీర్పులు చెప్పమని కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంది. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏంటంటే నేరస్తులే ఎక్కువ ప్రామినెంట్ రోల్ ప్లే చేసేటువంటిది రాజకీయాల్లో మనకు కనపడతా ఉన్నది. చాలా రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని నిలబెట్టాలంటే గెలుపు గుర్రం ఏది అనేటువంటిదే చూస్తూ ఉన్నారు. ఆ గుర్రం ఏ విధంగా గెలుస్తుంది అనేటువంటిది కాదు. ఆ గుర్రం మీద అనేకమైనటువంటి కేసులు ఉండొచ్చు, అతనంటే ఒక సమాజంలో భయభ్రాంతులు ఉండొచ్చు, లేదు అతను అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండొచ్చు, కానీ అతను బాగా డబ్బు ఉన్నది, డబ్బు ఖర్చు పెడతాడు, గెలుస్తాడు అంటే అదే పార్టీలో ఉండే కేసులు లేనటువంటి వాళ్ళకి, డబ్బు లేనటువంటి వాళ్ళకి, నిజంగా సమాజ సేవ చేసేటువంటి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకే టిక్కెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చాలా రాజకీయ పార్టీలను ఆత్మ పరిశీలన చేసుకోమంటే మనం టిక్కెట్టు ఏ వ్యక్తికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చామని చూసినప్పుడు మరి మనమే అక్కడ గీత దాటితే ఏ విధమైనటువంటి సందేశాన్ని మనం సమాజానికి పంపుతున్నాం అనేటువంటిది కూడా గమనించాలి. వేదికలకి ఉపన్యాసాలు చెప్పటమే కాదు, ఆచరణలో మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఇదేదో రెండో విధం. ప్రజల కోసం పోరాడి అనేక మంది కేసులు ఇరుక్కుంటుంటారు, వాళ్ళని కూడా వీళ్ళ ఘాటన కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి అనేక మంది నిజమైనటువంటి ప్రజానాయకులు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసినప్పుడు వీళ్ళ మీద అనేకమైనటువంటి కేసులను బనాయిస్తూ ఉంటారు పోలీసు వ్యవస్థ. వీళ్ళు నీ మీద కూడా కేసులు ఉన్నాయి, నువ్వు నేరస్తుడు అని ఇటువంటి వాళ్ళని, లేదు మీరు ఎవరిని హత్య చేశారు, లేదు ఒక మహిళ మీద అత్యాచారం చేశారు అనేటువంటి వీటిని చూసుకున్నప్పుడు ఈ నేరాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని కూడా మనం
చూడాల్సి వస్తుంది. ప్రజల పక్షాన పోరాడుతూ ధర్నాలు చేసినటువంటి కేసులని వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేదా సమాజంలో వీళ్ళ మీద ఒక భయాన్ని సృష్టించే దానికోసం చేసేటువంటి నేరస్తుల్ని ప్రతి రాజకీయ పార్టీ అటువంటి వాళ్ళకి మేము టిక్కెట్లు ఇవ్వము అనేటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం తీసుకుని అమలు చేసినప్పుడే కొంత రాజకీయాల్లో ఈ నేరస్తుల యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాం సార్, అంటే మొబైల్స్లో కానీ టీవీల్లో కానీ ఏంటంటే నడి రోడ్డు మీద ఒక మనిషిని చంపేస్తున్నారు. అందరూ చుట్టూతా ఉండగానే ఒక మనిషి మీద కత్తి తీసుకొని దాడి చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆపట్లేదు. మేబీ అది వాళ్ళకి భయం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఎన్కౌంటర్ చెయ్యాలి అనేది ఎందుకు తీసుకురావట్లేదు? వాళ్ళకి ఎందుకు ఇంకా ఛాన్సెస్ ఇస్తున్నారు? అంటే మనం ఒక వ్యక్తిని శిక్షించేది ఎవరు? చట్ట ప్రకారం ఎవరికి అధికారం ఉన్నది? పోలీసులకి అధికారం ఉందా? శిక్షించే అధికారం పోలీసులకు లేదు. ప్రభుత్వ అధికారులకు ఉందా? లేదు. అది న్యాయస్థానానికే ఉన్నది. అది న్యాయస్థానంలో వీళ్ళని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండో విషయం ఏంటన్నట్లయితే మనం చూసుకున్నప్పుడు రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఒక వ్యక్తి మనల్ని హత్య చేయడానికో లేదా ఒక మహిళని అత్యాచారం చేయడానికో ప్రయత్నం చేసినప్పుడు మన ప్రాణాన్ని రక్షించుకునే దానికోసం మనం ఏదైనా ఆ వ్యక్తి గాయపరచడం కానీ లేదా ఆ వ్యక్తిని చంపేంత వరకు ఉన్నటువంటి గ్రావిటీ బట్టి అంతవరకు కూడా మనం రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ని మనం ఉపయోగించుకునేదానికి అవకాశం ఉన్నది. అది అప్పుడు నేరం కాదు. కానీ నేరం అయిపోయిన తర్వాత కక్షగట్టి నేరం చేశాడు కాబట్టి చంపటం అనేటువంటిది మళ్ళీ నేరం. ఎన్కౌంటర్ చేయాలి అన్నారు. ఎన్కౌంటర్ ఎవరు చేయాలి? ఎవరికి అధికారం మనం ఇవ్వాలి? ఈరోజు పోలీస్ వ్యవస్థకి మీరు ఎన్కౌంటర్ చేసేదానికి చట్టబద్ధంగా మనం హక్కిస్తే ఆ ఎన్కౌంటర్ చేసేటువంటి హక్కుని వీళ్ళు పరిమితంగా దీనికే ఉపయోగించుకుంటారా, లేదు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఎన్కౌంటర్లు చేస్తారా అనేటువంటిది కూడా మనం గమనించాలి. అందుకనే ఎన్కౌంటర్ చేయటం అనేటువంటి పోలీసు ప్రతి ఎన్కౌంటర్ని ఇప్పుడు మనం చాలామంది గతంలో ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. మావోయిస్టులని ఇప్పటికి కూడా దాదాపు ప్రతిరోజు చాలామందిని చంపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చూస్తే దాదాపుగా 150 మంది దాకా చంపారు. కాదు మన దృష్టికి మనం ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు 1-2 జరిగిన దృష్టికి వచ్చే ఇవాళ ఏంటంటే మనం పట్టించుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఏం చెబుతుందంటే మావోయిస్టులని అందరినీ మేము దాదాపుగా మేము చంపి నిర్మూలిస్తూ ఉన్నట్టుగానే ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు పసిపిల్లలను కూడా కొంతమంది చంపారు కొన్ని ప్రాంతాల్లో. మరి పోలీసులకు అధికారం ఇచ్చినప్పుడు ఏంటి వీళ్ళు ప్రతిదానికి ఏంటంటే వీళ్ళు పట్టుకుని కాల్చి చంపుతారు. మా ఆత్మరక్షణ కోసం కాల్చి మేము చంపామని చెప్తారు. న్యాయస్థానాలు ఏం చెప్పినాయంటే చాలా సందర్భాల్లో మీరు ఎన్కౌంటర్లో చంపినా కానీ ముందు ఒక కేసు రిజిస్టర్ చేయండి, దాన్ని మీ పై అధికారులతో విచారణ చేయండి. మీరు చంపేసి మేము మా ఆత్మరక్షణ కోసం చంపేసామని చెప్పి క్లోజ్ చేయడానికి లేదు అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. మనం రూల్ ఆఫ్ లా ఉండాలి అన్నట్లయితే ఏ నేరస్తుడైనా న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. న్యాయస్థానంలో నిలబెట్టడమే కాదు, వాడు చేసినటువంటి నేరాన్ని రుజువు చేసి ఆ రుజువుని ఏంటంటే ద్వారా అతనికి శిక్ష వేయించేటువంటిది అదేదైనా చట్టబద్ధ పాలన అవుతుంది తప్పితే ఎవడో నేరం చేశాడు కాబట్టి మేమే చంపేస్తామని కొన్ని సందర్భాలు చాలామంది మనవాళ్ళు కూడా చాలామంది ఒక మహిళ మీద ఏదైనా జరిగిందనుకోండి, పోలీసులు ఏమీ అవసరం లేదు మాకు ఇచ్చేయండి మేమే చంపేస్తామంటారు. అట్లా చాలామంది ఎవరు నేరం చేసిన మాకు ఇచ్చేయండి మేమే చంపేస్తూ ఉంటారు. అది రూల్ ఆఫ్ లా కాదు. అది ఒక అరాచకానికి అటవిక న్యాయానికి దారితీస్తుంది. ఏంటంటే పంటుకు పన్ను కన్ను కన్ను అని గతంలో అనేవాళ్ళే, అది కాదు. కానీ దీన్ని చేయలేని మరి ఎందుకు శిక్షలు పట్టలేదు అంటే అది పోలీసులు సక్రమమైనటువంటి విచారణ చేసి తగిన సాక్ష్యాధారాలను సేకరించినట్లయితే శిక్షలు పడి తీరతే ఎందుకు డౌట్ లేదు. మరి అది సరిగ్గా చేయలేక పోలీస్ వ్యవస్థ సరిగ్గా చేయలేకపోతా ఉంది కాబట్టి ప్రతివాడిని మనం కాల్చి చంపేద్దాం అనుకునే పరిస్థితికి వెళ్తే ఏంటంటే దాంట్లో ఏంటంటే ఇది ఒక ప్రజాస్వామ్యానికి న్యాయ సూత్రాలకి వ్యతిరేకం. అది మనం అటువంటి ఆహ్వానించకూడదు. కాకపోతే వెంటనే కేసులు తేల్చేదానికి ఉన్నటువంటిది అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టటమా లేదు ఏమిటి అనేటువంటి సత్వరమైన న్యాయం జరిగేదానికి అవసరమైనటువంటిది విచారణ సత్వరం జరగడం, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయటం, త్వరగా ఛార్జ్షీట్ పెట్టడం, విచారణకి సాక్షులను ప్రవేశపెట్టడం చేసినప్పుడు ఏంటంటే ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని పొందేటువంటిది ఉంటుంది తప్పితే ఇటువంటి ఎన్కౌంటర్లు అనేటువంటి ఆలోచనలు మనకు రావు. అటువంటి వ్యవస్థనే మనం
సత్వరం న్యాయం వచ్చేటువంటి వ్యవస్థను పెంపొందించడానికి చూడాలి తప్పితే పోలీసులకు వెళ్ళి వాళ్ళే ఎన్కౌంటర్లు చేసేటువంటి అధికారాన్ని ఏ ప్రజాస్వామిక దేశంలోనూ మనం అంగీకరించకూడదు. పోలీసులు చేసేటువంటి వాటికి కూడా మనం వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి అమ్మాయిల మీద, గర్ల్స్ మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి సార్. అంటే డేకి ఎన్నో వింటున్నాం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. లైక్ ఏజ్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఇవేమి చూడకుండా అలా జరిగిపోతున్నాయి, అత్యాచారాలు ఎక్కువైపోయాయి. అంటే అమ్మాయిలకి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియట్లేదా, లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, కొన్నిసార్లు పేరెంట్స్కి కూడా చెప్పుకోలేకపోతున్నారు సార్. లైక్ వాళ్ళు ఏమైనా అంటారేమో, లేకపోతే తప్పుగా నన్ను అనుకుంటారేమో, సొసైటీని ఉద్దేశించి ఇలా వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళు అసలు ఎలా స్టెప్ వేయాలి నెక్స్ట్? ఇది కూడా ఏంటంటే మనం ప్రధానంగా మన మహిళలను ఏంటంటే ఏ యాంగిల్ నుంచి చూస్తున్నాం అనేటువంటిది ఒకటి సమస్య. ఇప్పుడు చూస్తే మనకున్నటువంటి కల్చరు, సినిమాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మహిళలను ఏంటంటే ఒక విలాస వస్తువుగాను మనం అందాన్ని ఆస్వాదించేటట్టుగాను చూపిస్తున్నాం తప్పితే మహిళల్ని వాళ్ళు సమాజంలో ఈక్వల్ సిటిజన్స్, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు నిలబడగలుగుతారు అనేది చూపించాం. సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరోనే హీరోయిన్ పాత్ర ఏంటి అని చూసినప్పుడు చాలామంది సినిమా వాళ్ళు అంటారా మా సినిమాలు చూసే చెడిపోతున్నారా అనేటువంటి. మీ సినిమాలు చూసే చెడిపోతున్నారా అనే, మా సినిమాలు చూసి ఏమైనా బాగుపడినాడు ఉన్నాడా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇది కాదు. కానీ ఒకటి, మనం ఎటువంటి మెసేజ్ని మనం పంపుతున్నాం అంటే, మనం ఈ హీరోయిన్ ఉన్నదంటే ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకుని ఆ అందాలన్నింటినీ ఆరబోసి వేరే రకం మీ అందం కోసం మనం ఆ సినిమా చూడాలి అనేటువంటి పరిస్థితి, ఆమె నటన కోసం కాదు అందం కోసం చూడాలి అనేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తాం మనం? అదే సమాజంలో పడినప్పుడు ఏంటంటే జనరల్గా అది కాకుండా ఏంటంటే మనకి ఇప్పటికి కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఎంత రాజ్యాంగం వచ్చి ఈక్వల్గా ఉన్నారు అని చెప్పినా ఇప్పటికి కూడా భారతదేశంలో ఈక్వాలిటీ మనం సాధించలేదు. మహిళలకు కానీ, మహిళలు పురుషులతో సమానం అనేటువంటిది చాలా కొద్ది ప్రాంతాల్లో, కొద్ది కుటుంబాలు లేదా కొద్ది ఏరియాల్లోనే అయింది తప్పితే ఇది కాదు అనేటువంటిది ఒకటి. గత సంవత్సరం ఏంటంటే ఈ జెండర్ గ్యాప్ సంబంధించి ఇంటర్నేషనల్ సంఘం ఒకటి ప్రతి దాదాపు 144 దేశాల్లో ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి ఒకటి తయారు చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు దాదాపు నేను అనుకుంటాం మన దేశం 132వ స్థానంలోనే ఉన్నది. మహిళలకి పురుషులకు ఉన్నటువంటి ఈ గ్యాప్ చూస్తుంటే, అదేవిధంగా ఈ గ్యాప్ని నివారించడానికి దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది. భారతదేశంలో నిజమైనటువంటి సమానత్వం సాధించడానికి ఇంకో 110 సంవత్సరాలు పడుతుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. ప్రాక్టికల్గా చూసినప్పుడు మనకు ఇప్పటికీ అదే ఉన్నది. ఇప్పటికి కూడా మనం మహిళలకి సమానత్వం ఇప్పుడు మనం పెంచే దాంట్లో కూడా మనం ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? పిల్లల్లో అన్నప్పుడు మగపిల్లడికి ఇచ్చిన ప్రయారిటీ ఆడపిల్లకి మనం ఇవ్వట్లా. ఆడపిల్ల పుట్టిందని కానీ మా గుండెల మీద కుంపటి పెళ్లి చేసి పంపిస్తే ఆ కుంపటిని దించుకున్నట్టు అనేటువంటి ఆలోచనలు. ఇప్పటికీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ నేను ఆ మధ్య కూడా చూస్తూ ఉండేవాడిని. ఎల్ఐసి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఆడపిల్ల పెళ్లి కావాలంటే ఒక పాలసీ తీసుకోండి, మగపిల్లడి చదువు కోసం పెళ్లి పాలసీ తీసుకోమని. అంటే ఆడపిల్ల పెళ్లికే పాలసీ, మగపిల్లడి చదువుకు పాలసీ. ఆడపిల్ల చదువుకి ఎందుకు పాలసీ తీసుకోకూడదు? అంటే మన మైండ్లో ఏమున్నది అనేటువంటి చూసినప్పుడు ఏంటంటే ఆడపిల్లల పెంపకంలో మనం వాళ్ళని ఈక్వల్గా పెంచడం లేదు, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం లేదు. ఏదైనా వాళ్ళు సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను మేము ఎదుర్కొన్నామంటే మేము నీకు ఉన్నామని చెప్పకుండా నువ్వే ఏదో తప్పు చేసుకుంటావు అనేటువంటిది వాళ్ళని ఏలు పెట్టి చూపించేటట్టుగా మనం కుటుంబాల్లో మనం ప్రవర్తిస్తున్నాం, సమాజంలో ప్రవర్తిస్తాం. చాలామంది అత్యాచారం గురైందంటే దాని మీద కోపం కాకుండా ఈ అమ్మాయి ఎటువంటిదో, ఎందుకే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారనేటువంటి ఆలోచనలకు మనకు వస్తున్నాయంటే మన మైండ్ సెటప్ ఎట్లా ఉన్నది అనేటువంటిది ఒకటి మనం గమనించాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ఈక్వల్గా ఉన్నామని నిజంగా మనసా వాచ మనం ఆలోచించి దాన్ని ఆచరించినప్పుడు మగాడి కంటే ఆడపిల్ల ఏం తక్కువ కాదు, సమానమే, ఇద్దరు సమానమైనటువంటి ఒక ధైర్యాన్ని మనం ఇచ్చినప్పుడు ఏంటంటే, అదేవిధంగా మగపిల్లలకు కూడా ఆడపిల్ల ఏంటంటే ఒక భోగ వస్తువు కాదు, నీలాంటి మనిషేను అనేటువంటిది మనం చెప్పగలిగినప్పుడు ఏంటంటే ఇటువంటివి తగ్గుతాయి. మనం ఎప్పుడైతే ఆడపిల్ల అంటే ఒక భోగ వస్తువు కింద అట్లాగే ఆ మైండ్ సెటప్ చేస్తే ఏముంది, నేను అందాన్ని ఆస్వాదిస్తున్నానంటాడు, ఆ పిచ్చ పనులను చేస్తూ ఉంటాడు, లేనిపోయిన సమస్యలను తెచ్చుకుంటాడు. అందుకని వీటిని మన పెంపకంలోనే మగపిల్లలను పెంచే విధంలోనూ ఆడపిల్లలను పెంచే విధంలో కూడా మనం తప్పనిసరిగా వాళ్ళు సమానమైనటువంటి వ్యక్తులే అని పెంచినప్పుడు చాలా సమస్యలకి ఇది పరిష్కారం అవుతుంది.